കാണുവാനായി സാധിക്കുന്നു. ദാവീദ് തന്റെ ശത്രുക്കളിൽ നിന്നും രക്ഷപ്പെട്ട് അവിടെ നിന്നും కర్తావు దావీదుని రక్షించిన సమయత చమచే ఒక సంకీర్తన అక్కడ హెడ్డింగ్ లో డిస్క్రిప్షన్ ఉంటుంది. దావీదు తన శ్రమల్లో ఉన్నప్పుడు శత్రువుల దగ్గర నుంచి దేవుడు ఆయన్ని విడిపించిన సమయంలో రాసినటువంటి కీర్తనగా అక్కడ రాయబడుతోంది. ഇവിടെ ദാവീദ് ദൈവത്തോട് പ്രാർത്ഥിച്ചപ്പോൾ ദൈവം దావీదుని ప్రార్థన కేటు എന്നാണ് നമുക്ക് കാണുവാനായി സാധിക്കും. చూడండి, దావీదు దేవునితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు దావీదు ప్రార్థన విన్నాడు అనే సత్యాన్ని మనం ఇక్కడ గుర్తెరుగుతున్నాం. നമ്മൾ ഓരോരുത്തരും ദൈവസന്നിധിയിൽ പ്രാർത്ഥിക്കുമ്പോൾ ദൈവം നമ്മുടെ പ്രാർത്ഥന കേൾക്കുന്നുവെങ്കിൽ ദൈవం നമുക്ക് അതിനൊരു ఆన్సర్ తరువాన్ విశ్వస్తనాయ దైవമാണ്. కాబట్టి మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన సమాధానం ఇచ్చేటటువంటి దేవుడు, కాబట్టి ఇచ్చేటంత విశ్వస్తుడైనటువంటి దేవుడు. നമ്മുടെ പ്രാർത്ഥനയ്ക്ക് മറുപടി തരുന്ന ദൈവം സ്വർഗത്തിൽ ജീവിക്കുന്നതായി നമുക്ക് బైబిల్ കാണുവാനായി സാധിക്കും. కాబట్టి వాక్యం చెప్పేది మన ప్రార్థనలు ఆలకించే దేవుడు మనకు పరలోకంలో ఉన్నాడు అని వాక్యం చెప్తూ ఉంది. ప్రార్థన ఎന്നുള്ളത് దైవവും നമ്മളും തമ്മിലുള്ള ഒരു റിലേഷൻഷിപ്പ് ആണ്. ప్రార్థన అనేది దేవునికి మనకి మధ్య ఉన్నటువంటి ఒక సంబంధం. അതിന്റെ 9వ వాక్యం നമ്മൾ వాయిക്കുമ്പോൾ നമുക്ക് കാണുവാനായി സാധിക്കുന്നു. 9వ వాక్యం చూస్తే అక్కడ నిప్పు కణములు రాజబెట్టెను, మేఘములను వచ్చి ఆయన వచ్చెను, ఆయన పాదముల కింద గాఢాంధకారము కమ్మి ఉండెను అని రాయబడింది. നമ്മുടെ പ്രാർത്ഥനയ്ക്ക് മറുപടി തരുവാൻ ദൈവം ഏത് സാഹചര്യത്തിലും ഏത് ഡിഫിക്കൽട്ട് സിറ്റുവേഷനിലും ദൈవం നമ്മുടെ అరిగిൽ ఎత్తున్నതായിട്ടാണ് നമുക്ക് കാണുവാനായി സാധിക്കും. వాక్యాన్ని బట్టి మనం ప్రార్థన చేస్తే, ఆయన్ని యాచిస్తే, ఆయన అడిగితే ఎలాంటి పరిస్థితి ఉన్నా గానీ ఆయన మన దగ్గరికి దిగి వస్తాడు అనే సత్యం ఇక్కడ మనకు కనబడుతుంది. మరుబడి తరాൻ ఆకాశం చాయించి దైవం ఇరంగి కాబట్టి సమాధానం ఇవ్వడానికి, ప్రార్థనలు ఆలకించినటువంటి దేవుడు ఆ ప్రార్థనలకు జవాబు ఇవ్వడానికి మేఘములను వంచి ఆయన వచ్చెను. కాబట్టి ఏ పరిస్థితిలో అయినా సరే మనం యాచిస్తే, అడిగితే ఆయన తప్పనిసరిగా ప్రార్థనలు ఆలకించి మన దగ్గరికి దిగి వచ్చే దేవుడు. അതിന്റെ 10వ വാക്യം വായിക്കുമ്പോൾ നമുക്ക് കാണുവാനായി സാധിക്കുന്നു, അവൻ കാറ്റിൻ ചിറകിൻ മീതെ ഇരുന്നു പറപ്പിച്ചു. 10వ వచనం చూస్తే ఆయన ప్రార్థనలు ఆలకించినటువంటి దేవుడు కెరూబు మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చెను, గాలి రెక్కల మీద ప్రత్యక్షమాయను అని రాయబడింది. നീ ഏത് കഷ്ടത്തിന്റെ നടുവിൽ നമ്മൾ ആയിരുന്നാലും ദൈവം നമ്മെ സഹായിക്കുവാനായി കടന്നു വരുന്ന ഒരു ദൈവമാണ് നമ്മൾ విశ్వసిക്കുന്നത്. కాబట్టి నిజంగా మనం ఆయన్ని యాచిస్తే, ఆయన ప్రార్థన చేస్తే, ఎలాంటి పరిస్థితిలో ఉన్నాయైనా సరే ఆయన తప్పనిసరిగా ప్రత్యక్షమయ్యేటటువంటి దేవుడు. సంకీర్తనం 104:4